హలో ఆల్, నమస్తే. నేను మీ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభా. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, నాకు మీ నుండి సలహా కావాలి. సో ఇది ఉచిత సలహా కాదు, కొంచెం వాల్యుబుల్ సలహా. కాబట్టి కాస్త ఆలోచించి కరెక్ట్గా నాకు ఒక ఐడియా అయితే ఇవ్వండి. ఏంటి అంటే, చాలా రోజుల నుండి అనుకుంటుండే గివ్ అవే చేద్దాము అని. బట్ నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఆ క్వశ్చన్స్ కొంచెం నాకు రెక్టిఫై అయితే నాకు కొంచెం ఇది ఈజీ అవుతుంది. ఇది మీరు మాత్రమే చేయగలిగే ప్రాపర్ సొల్యూషన్ ఇవ్వగలిగే క్వశ్చన్స్ అనమాట. ఏంటి అంటే, నాకు గివ్ అవే చేసేటప్పుడు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. సో ఆ ఛాలెంజెస్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎలాంటి సీడ్స్ మీకు కావాలి, ఎలాంటి సీడ్స్ ఇస్తే బెటర్ అనేది. సో నా ఫస్ట్ ఎయిమ్ వచ్చేసి, గివ్ అవే చేసేటప్పుడు ఎవరికైతే సీడ్స్ అందుబాటులో లేవో, ఎవరికైతే వాల్యుబుల్ సీడ్స్ అంటే అసలు బేసిక్ సీడ్స్ కూడా ప్రాబ్లం అవుతుందో అలాంటి వాళ్ళకి ఇద్దామని. అండ్ ఇచ్చే సీడ్స్లో అన్ని రకాల సీడ్స్ కవరప్ చేద్దామని, అంటే ఒక 3-4 రకాలన్నా ఇద్దాము, బేసిక్గా 3 రకాలన్నా ఇద్దాము అని చెప్పి. అండ్ ఒక 100 మెంబర్స్కి ఇద్దాము అని. సో ఇక్కడ నా క్వశ్చన్స్ ఏంటి అంటే, ఒకవేళ 50 మెంబర్స్కే ఇచ్చి కొంచెం ఎక్కువ రకాల సీడ్స్ ఇస్తే బెటరా, లేదా 100 మెంబర్స్కి ఇచ్చి ఒక 3 రకాలు 4 రకాల సీడ్స్ ఇస్తే బెటరా అనేది ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, 100 మెంబర్స్కి ఇద్దామా, 50 మెంబర్స్కి ఇద్దామా? ఎక్కువ సీడ్స్ ఇవ్వగలను 50 మెంబర్స్కి అయితే, తక్కువ సీడ్స్ ఇవ్వగలను 100 మెంబర్స్కి అయితే. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి, వాల్యుబుల్ పర్సన్, వీళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి దొరకవు సీడ్స్ అనే వాళ్ళకి ఇస్తే బెటర్. అంటే అందరూ పార్టిసిపేట్ చేయడం మంచిదే. ఇగో ఈ ఛానల్ నుంచి మనకు సీడ్స్ వచ్చినాయి అని అనుకోవడం మంచిదే. కానీ ప్రియారిటీ నేను ఎవరికి ఇద్దాం అనుకుంటున్నాను అంటే, ఎవరికైతే సీడ్స్ దొరకట్లేదో, అంటే మీకు సీడ్స్ ఒకవేళ దొరుకుతున్నాయి అంటే ఇలా గివ్ అవే తీసుకోవడం కంటే అలా తీసుకోవడమే బెటర్. నేను కూడా కొత్త ఫ్రెష్ సీడ్సే తెప్పించి ఇస్తాను. సో అందులో ఇబ్బంది పడేది ఏం లేదు. ఏదో మిగిలిపోయినవి లేకపోతే పాతవి ఇచ్చేదానికి ఏం కాదు. సో కొత్త సీడ్సే తెప్పించి ఇవ్వడానికి నేను కూడా చూస్తున్నాను. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, నేను అనుకుంటుంది ఏంటి అంటే, ఒక లీఫీ వెజిటబుల్, అంటే ఈజీగా గ్రో చేసుకునేలాగా ఒక లీఫీ వెజిటబుల్ కానీ, 1-2 లీఫీ వెజిటబుల్స్ కానీ, అండ్ ఒక వంగ జాతిలో రెగ్యులర్గా ఈజీగా గ్రో అయ్యేది. నేను అనుకుంటుంది ఏంటంటే, గ్రీన్ కలర్ లాంగ్ ఇవి ఉన్నాయి కదా, ఏవి మన వంకాయలు. సో అవి మనకి పురుగు పట్టడం కానీ, లేదంటే ఎక్కువ పెస్ట్ ఇబ్బందులు కానీ నాకు అనిపించలేదు. సో ఆ వంగ రకం ఒకటి బాగుండింది. అండ్ అలాగే తీగ జాతుల్లో ఒక రకం ఏదైనా బీర ఇద్దాం అనుకుంటున్నాను. బీర నేను అంటే సీడ్స్ స్టార్ట్ చేసిన తర్వాత, సేల్ చేయడం స్టార్ట్ చేసిన నాకు అర్థమైంది ఏంటంటే, బీర చాలా రకాలు ఉంటున్నాయి. అండ్ కాస్ట్ కూడా బీర ఎక్కువ కాస్ట్ అనమాట. వంకాయలు, బీరకాయలు, టమాటాలు, ఈ విత్తనాలు కాస్ట్ అనేది ఎక్కువగా ఉండిందనమాట. అండ్ నేను ఇప్పుడు సేల్ చేస్తున్నవి కానీ, నేను యూస్ చేస్తున్నవి కానీ, పెడుతున్న ప్రతి సీడ్ కూడా జర్మినేట్ అవుతుంది. కాబట్టి నేను 3 రకాలు అనుకుంటున్నాను. ఎగ్జాటిక్ వెరైటీస్ పెట్టడం మంచిదా కాదా అని ఒక థాట్ అనమాట. ఎందుకంటే ఎగ్జాటిక్ వెరైటీస్ లాంటివి ఏమైనా పెట్టినప్పుడు అవి గ్రో అవ్వకపోతే ఫస్ట్ తిట్టుకునేది నన్నే. సో ఎవరికైతే బేసిక్ నీడ్ ఉందో, ఎవరికైతే సీడ్స్ దొరకట్లేదో, ఎవరికైతే నా నుంచి సీడ్స్ కావాలని అనుకుంటున్నారో, ఈ ప్రియారిటీ ఇవ్వడం కూడా మంచిదే. సీడ్స్ ప్రవీణ్ గారి దగ్గర నుంచి తీసుకున్నాము, ఆర్గానిక్ ప్రభా నుంచి మాకు సీడ్స్ వచ్చినాయి అన్నట్టు ఒక హ్యాపీ థింగ్ కూడా ఉంటుంది కొంతమందికి. సో అలా పంపించడానికి నేను కూడా సిద్ధమే. సో ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే, ఈ క్వశ్చన్స్ నాకు మీ నుంచి ఆన్సర్స్ కావాలి. ఒక్క 1 మినిట్ మీకు లేట్ అయినా కూడా తీరిక చూసుకొని, వీలు చూసుకొని నాకు కామెంట్స్ అయితే ఈ వీడియోకి దయచేసి చేయండి. అండ్ కామెంట్స్ చేసేటప్పుడు ప్రాపర్గా ఆలోచించండి. అంటే మీ ఒక్కరి కోసం అని కాకుండా అందరి కోసం ఆలోచించి నాకు కామెంట్స్ అయితే చేయండి. సో ఈ వీడియో వచ్చిన 24 అవర్స్ లేదా 48 అవర్స్లోనే నేను ఒక డెసిషన్ తీసుకొని, లేటెస్ట్గా ఇప్పుడిప్పుడు వచ్చిన మ్యానుఫ్యాక్చరింగ్తో ఉన్న సీడ్స్ తీసుకొని నేను టెస్ట్ చేసి అవి స్ప్రౌట్ అవుతున్నాయని తెలియగానే నేను గివ్ అవే ప్యాకింగ్ స్టార్ట్ చేసి మీకు అనౌన్స్ చేసి పంపించడానికి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ప్యాకింగ్ అయితే చేసేస్తాను. సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి, ఇప్పటికే ఆల్రెడీ చాలా ఏరియాస్లో వర్షాలు పడినాయి. ఇప్పుడు కొన్ని ఏరియాస్లో వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా నెక్స్ట్ వీక్లో కూడా కొంచెం వర్షాలు పడే అవకాశం ఉంది. బట్ హవెవర్ క్లైమేట్ కొంచెం కూల్ అయింది. మనం వాటర్ చేసుకున్నా కూడా ఇప్పుడు సీడ్స్ మనం పెట్టుకోవచ్చు. ఆల్రెడీ పెట్టేసుకుంటున్నారు కొంతమంది. అండ్ నాకు ఆర్డర్స్ కూడా వస్తున్నాయి కాబట్టి నేను దాని పల్స్ బట్టి చెప్పగలుగుతున్నాను.
అండ్ ఇప్పుడు ఈ గివ్అవేలో కూడా కొంతమంది పార్టిసిపేట్ చేయండి. అండ్ గివ్అవేలో ఇచ్చేవి 3-4 వెరైటీ సీడ్సే. అవి కాకుండా మీకు ఏమైనా సీడ్స్ కావాలనుకుంటే నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను, నేనే ప్యాక్ చేస్తున్నాను ప్రస్తుతానికి. సో ఆల్మోస్ట్ నేనే ప్యాక్ చేస్తున్నాను. ఏమైనా ఉండిపోతే కొంచెం హెల్ప్ చేస్తున్నారు టీమ్, లేదు అంటే మ్యాక్సిమం నేను ప్యాక్ చేస్తున్నాను, నేను ఉంటున్నాను, ఇన్వాల్వ్ అవుతున్నాను. ఇనీషియల్ స్టేజెస్లో నేను ఆర్డర్స్లో ఏవి ఫ్రీ సీడ్స్ పెట్టకపోతుండే, బట్ ఇప్పుడు ప్రతి ఒక్క ఆర్డర్కి కూడా 2 రకాలు 3 రకాలు, తక్కువ ఆర్డర్స్ అయితే ఒక్క రకము అట్లీస్ట్ కాంప్లిమెంటరీ సీడ్స్ అయితే ఆర్డర్ చేస్తున్నాం. ఏదైతే ఒక్క సీడ్ మనం ఆర్డర్ చేసినా కూడా, అంటే ఒకే రకమైన సీడ్ ఆర్డర్ చేసినా కూడా నేను కాంప్లిమెంటరీ సీడ్స్ యాడ్ చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే అదొక బాండింగ్ మీతో నాకు ఉండింది. సో నన్ను నమ్మి సీడ్స్ ఆర్డర్ చేస్తున్నారు కాబట్టి నేను యాజ్ అ గుడ్ విల్ నేను ఫ్రీ సీడ్స్ అయితే ప్రతి ఆర్డర్లోని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇది గివ్ అవే, అదొక కైండ్ ఆఫ్ గివ్ అవే అని చెప్పడే మోర్ దాన్ 100 or 200 ఆర్డర్స్కి నేను అలా గివ్ అవే చేస్తూనే ఉన్నాను అనమాట. ఫ్రీ కాంప్లిమెంటరీ సీడ్స్ ఇస్తూనే ఉన్నాను అనమాట. కొన్ని రేర్ వెరైటీస్ ఇచ్చాను, కొన్ని ఆ సీజన్కి సరిపడే వెరైటీస్ ఇచ్చాను, కొన్ని లీఫీ వెజిటబుల్స్ ఇచ్చాను, బేసిక్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారని తెలిసిన వాళ్ళకి. ఇలా నేను చాలా మందికి ఇస్తూనే ఉన్నాను, అంటే రెగ్యులర్గా ప్రతి ఆర్డర్కి కూడా సీడ్స్ యాడ్ చేస్తూనే ఉన్నాను. సో ప్రభా ఆర్గానిక్స్ వెబ్సైట్లో మీరు సీడ్స్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు గివ్ అవేకి సంబంధించి మాత్రం నాకు ఈ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ క్వశ్చన్స్కి అండ్ అలాగే గూగుల్ ఫామ్ పెడితే బెటరా, లేకపోతే అప్పుడు మనం బాల్ శిక్ష అని ఒక ప్రోగ్రామ్ పెట్టాం కదా, ఆ ప్రోగ్రామ్ లాగా వెబ్సైట్లో 0 రూపీస్ పెట్టి 100 ప్యాక్స్ వరకు కూడా అది తీసుకునేలాగా పెడితే బెటరా, ఏది మనకి ఈజీగా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను అడిగిన క్వశ్చన్స్కి మాత్రం మీరు ఎలా ఆన్సర్ ఇస్తారో దాన్ని బేస్ చేసుకొని నేను గివ్ అవేని ప్లాన్ చేసుకుంటాను. సో ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో చూస్తాను, ప్రతి ఒక్కళ్ళు కూడా రిప్లై చేయండి. అండ్ మీ గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో వాళ్ళు కూడా సలహాలు ఇచ్చేదానికి ఉంటుంది, ఎందుకంటే ఎవరు ఎక్కడ మాస్టర్ మైండ్స్ ఉంటారో తెలియదు కదా. సో మీరు ఇచ్చే సలహా నాకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో లో ఇన్ఫర్మేషన్ మీ అందరికీ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. జై హింద్. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.